హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఇదొచ్చేసి శ్రీశైలంలో థర్డ్ డే అండి. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మేము ఇంకా కొన్ని క్షేత్రాలున్నాయంటే చూడ్డానికని వెళ్ళాము. బట్ మేము మార్నింగ్ వెళ్దాం అనుకునేసరికి అప్పటికే 11 అయిపోయింది. ఇంకెందుకు లంచ్ అన్నీ చేసేసి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్‌గా మా హస్బెండ్ వాళ్ళు ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు టికెట్స్ తేవడానికని ముందు రోజు నైటే వెళ్ళి అక్కడ లైన్‌లో ఉండి కూర్చొని ఆ ఫారెస్ట్‌లో మాకు టికెట్స్ తీసుకొచ్చారు మా కోసం. ఆ టికెట్స్ కోసం ఎంత సీన్ జరిగిందంటే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అవన్నీ షేర్ చేస్తాను. అవన్నీ వాళ్ళొచ్చేసరికి 10:30 అయిపోయింది అక్కడి నుంచి. సో, అప్పుడెందుకు పూర్తిగా లంచ్ చేసేసి వెళ్ళిపోయినట్లయితే నైట్ వరకు తిరక్క రావచ్చని చెప్పేసి ఆ రోజు మేము ఆ మార్నింగ్ అంతా ఉండిపోయాము. ఈలోపు పిల్లలు వాళ్ళు ఆ బాధలేవో వాళ్ళు పడుతున్నారు. తర్వాతొచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మేము కరెక్ట్‌గా 2 అయ్యేసరికి స్టార్ట్ అయ్యాం. 1:30, 2 ఆ మధ్యలో స్టార్ట్ అయ్యామనమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ట్రైబల్ మ్యూజియం ఉందిక్కడ. అప్పట్లో ఉండే ట్రైబల్స్ తాలూకా వస్తువులన్నీ ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. ఫస్ట్ బయటనొచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది. లిటరల్లీ అప్పుడు ఎండ ఎలా కాస్తుందంటే అందులో గూడా మా పిల్లలు ఆడేస్తున్నారు. ఒక 15 మినిట్స్ అందులో ఆడిన తర్వాత ఇక్కడొచ్చేసి ట్రైబల్ మ్యూజియంకయితే తీసుకొచ్చేసాము పిల్లల్ని. ఎండలో ఉంచకుండా. ఇక్కడ టికెట్ వచ్చేసి జస్ట్ ఒక్కొక్కరికి ఓన్లీ 10 రూపీసేనండి. 10 రూపీస్ జస్ట్ అలా చూసేసి మనం వచ్చేసేయడమే. ఫస్ట్ వచ్చిన వెంటనే ఎంట్రన్స్ అయినే ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఈ ట్రైబల్స్ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క జాతి వాళ్ళ కుల వృత్తులు అన్నీ కూడా ఇక్కడ అన్నీ పెట్టేసి రాసేసున్నాయి. రాసినవి ఎట్లా ఉన్నాయంటే కొన్ని పేర్లు మనకు తెలియని కూడా తెలియవు. ఒక్కొక్కటి ఒక్కొక్క జాతి అనమాట. ఈ ఏంటో గోండ్స్ అని ఉన్నాయి. లంబాడా ఒకటుంది. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క జాతి. వాళ్ళు యూజ్ చేసిన వస్తువులంట అవన్నీ కూడాను. చూసారా ఇవన్నీ గూడా భలే సరదా అనిపించింది. అవి ఎప్పటివో గదా! వాళ్ళు యూజ్ చేసిన వస్తువులన్నీ గూడా అక్కడున్నాయి. అవన్నీ అయితే ఇవేవో టచ్ చేయడానికైతే లేదు. మనము దూరం నుంచి చూడాలి. ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఫారెస్ట్‌లోలా పెట్టారిది. కానీ పాడు చేసేసారు. అందుకని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా, టచ్ చేయనివ్వకుండా ఉంచుతారు. జనాలు చూసేసి వెళ్ళిపోరు కదా! వాటిని పాడు చేస్తారు. చాలా వరకు కొన్ని పాడు చేసేసారు. ఇక్కడ వీళ్ళదొక జాతనమాట. వీళ్ళ దగ్గర అప్పుడు యూజ్ చేసిన పనిముట్లు ఏమంటారవి బాణాలు అట్లాంటియన్నీ ఉన్నాయి. ఇవి ఒకటి. నేను ఇప్పుడు ఒక్కొక్కటి క్లిప్‌లో చూపిస్తుందంతా ఒక్కొక్క జాతి. అవన్నీ కూడా అక్కడైతే పేర్లు రాసున్నాయి. వీలైతే నేను డిస్క్రిప్షన్‌లో వాటి తాలూకా నేమ్స్ రాస్తాను. చెక్ చేయండి ఒక్కసారి. నేను అంటే వీడియో తీసేటప్పుడు అంత బ్రీఫ్‌గా తీయడానికి లేదు. ఎందుకంటే చాలా లేట్ అవుతుంది అంతా తీసేసరికి. జస్ట్ నేను ఆ క్లిప్స్ వరకు నేను తీశాను అవన్నీ కూడాను. చూడ్డానికైతే భలే ఉంది. ఈ హట్స్ కూడా వాళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళు యూజ్ చేసిన హట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే మన స్టార్టింగ్ నుంచి మనుషులు వాళ్ళు ఒక్కొక్కటి నేర్చుకొని ఇప్పుడు ఈ ట్రెండ్‌కొచ్చారు కదా! ఈ జనరేషన్‌కి. అలా పెట్టారనిపించింది నాకు. ఒక్కొక్క జనరేషన్ తాలూకా వస్తువులన్నమాట్ల. అంటే వాళ్ళెలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసే వస్తువులు ఎట్లా ఉంటాయి, ఈవెన్ కుకింగ్ యుటెన్సిల్స్, వాళ్ళు పూజలు చేసేవి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇది చూడడానికైతే కొంచెం భయమేసిందండి. నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అక్కడైతే చీకటిగా ఉంది కొద్దిగా. అండ్ కొంచెం లోన్లీగా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా. పిల్లలైతే జడుసుకున్నారు ఆ బొమ్మలు అవన్నీ చూసి. ఇవేవో ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు లాంగ్వేజ్ కూడా నేను అక్కడక్కడ కొన్ని చూసాను. వాళ్ళు లాంగ్వేజ్ కూడా వేరేగా మాట్లాడుతున్నారు. ఆ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు. అదేదో భాషల్లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఈ కొండ భాష అంటారు కదా! మన వాడుక భాషలో కొండ భాష అంటాం గానీ వాళ్ళేదో అంటున్నారు. ఇవొచ్చేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఇవి శ్రీకాకుళం. మా మరిది వాళ్ళు శ్రీకాకుళం. వాళ్ళ వైపు ఇవి యూజ్ చేస్తారట. చాలామంది ఇళ్లల్లో ఉంటాయంట రైతుల దగ్గర.
అంటే జనరేషన్ ఒక్కొక్కటి వేరియేషన్, ఒక్కొక్క జనరేషన్కి వచ్చేసరికి అదిగో మా చెల్లి చూపిస్తుంది, అవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయట, వాళ్ళ అత్తగారి ఇంట్లోని. ఒక్కొక్క జనరేషన్ మారేసరికి అక్కడ వస్తువులు కూడా మారుతూ ఉన్నాయి. లాస్ట్కి మన జనరేషన్ కాదు, మన ముందు తరాల వారికి కొంచెం తెలిసే విధంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చూడటానికి. ఇక్కడ ఈ క్యాప్స్ అంట, ఇవి తలకి పెట్టుకునేవి క్యాప్స్ అంట. ఇవి కూడా మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నదని చెప్పేసి చూపించారు నాకు. అది అంటే వాళ్ళ పాత తరం నుంచి అవి యూస్ చేస్తూనే వాళ్ళ దగ్గర ఉన్నాయంట. ఈ క్యాప్స్ అయితే మనకు విస్తరాకులు ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి చూడడానికి. అంటే అలాంటి ఆకులతో తయారు చేస్తున్నట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ లంబాడాస్ అంటారు కదా, నాకు ఇప్పటివరకు లంబాడాస్ అనేది కూడా ఒక కొండ ట్రైబల్ జాతి అని నాకు తెలీదు. ఇప్పుడే నేను చూశాను. నాకైతే నేను ఇదే చూడడం, ఇది కూడా ఒక ట్రైబల్స్ అయినట్టు. వీళ్ళు కూడా మనకి శ్రీశైలంలో చాలా వరకు లంబాడాస్ కనిపిస్తారు ఆ డ్రెస్సెస్ వేసుకొని. ఇది ఇక్కడ చూసారా, ఈ బొమ్మలు ఉన్నాయి కదా అటువైపు ఉన్నాయి, అవి చేతబడి బొమ్మలు అంట. ఈవెన్ అవి కూడా అక్కడ పెట్టారు, చేతబడి చేసే బొమ్మల్ని కూడా ఆ టైంలోని యూస్ చేసేవారంట. అవి ఆ టైంలో ఎక్కువ ఉండేవట. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవి చూస్తే భలే భయం వేసింది అసలు. ఆ బొమ్మలు కూడా చూడడానికి భయంకరంగా ఉన్నాయి అసలు, ముళ్ళులాగా ఉన్నాయి. వాటితో అటువంటి ప్రయోగాలు అన్నీ చేసేవారట అప్పట్లో యూస్ చేసేవి ఇవన్నీ కూడా. ఫైనల్గా దీంతో కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మేము వీరభద్రస్వామి ఆలయం అనేది ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాము. జస్ట్ ఒక విగ్రహం ఉంటుంది అంతే, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. దీని తర్వాత వచ్చేసి మేము శివాజీ మ్యూజియం ఒకటి ఉందండి అక్కడ, అది చూడడానికి వెళ్ళాము. ఈ రెండు కలిపి పెడితే వీడియో చాలా లెంగ్తీగా అయిపోతుంది. దీన్ని నెక్స్ట్ వ్లాగ్లో నేను యాడ్ చేస్తాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.